ఇప్పుడు మనం శ్రీ సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ టెంట్లంతా ఈ నెల 16, 17 శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి హరే కృష్ణ మూమెంట్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఇక్కడ చేస్తున్నారు. మనకి ఇక్కడ గోవర్ధన్ ప్రభుజీ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తారు. హరే కృష్ణ భక్తులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఇంకా 2 రోజుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి స్టార్ట్ అవబోతుంది. హిందూపూర్లో కని విని ఎరుగని రీతిలో ఒక 3000 మెంబర్స్ కూర్చొనే విధంగా ఇక్కడ మనం ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు ఎంతమంది ఈ యొక్క వేడుకకి వస్తారని మీరు అనుకుంటున్నారు ప్రభుజీ? ఒక 50,000 నుంచి ఒక 75,000 మంది ఆ రోజు రాగలుగుతున్నారు. వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నాము. సో ఫుల్ ఇప్పుడు మీకు తెలిస్తే ఇక్కడ ఈ లొకాలిటీలో మొత్తం వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. సో భక్తులకి ఏ విధంగా అంతరాయం కాకోకుండా సో మనం జర్మన్ టెంట్ అనేది బెంగళూరు నుంచి తెప్పి వేయిస్తున్నాము. సో వాళ్ళ కోసం. ఓకే. అలాగే ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి 16, 17 2 రోజులు వేడుక నిర్వహిస్తున్నారు. అవును. దానిలో భాగంగా మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? సో ఫస్ట్ మన బెంగళూరు నుంచి ఇస్కాన్ బెంగళూరు నుంచి ఇక్కడ మేము స్టార్టింగ్ అనుకున్నప్పుడు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఉట్టికొట్టు అనే ఇక్కడ చాలా ప్రాధాన్యతమైన ఆట, తర్వాత రంగోలీ కాంపిటీషన్స్, తర్వాత పిల్లలు శ్రీకృష్ణ రాధా గోపికలు వేషధారణలో వస్తున్నారు. ఇంకా అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. సో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ జన్మాష్టమి వేడుకలు కని విని ఎరుగని రీతిలో మునుపెన్నడూ హిందూపురంలో చూడని రీతిలో ఈ కార్యక్రమం అనేది జరుగుతోంది. హిందూపురం పట్టణ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా ఈ యొక్క పవిత్రమైన ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ప్రభుజీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ.